ఏపీ రైతులకు జరుగుతున్న అన్యాయంపై వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎక్స్లో ట్వీట్ చేశారు. 2023-24 ఖరీఫ్ సీజన్కు సంబంధించి ఉచిత పంట బీమా ప్రీమియంను ఇప్పటి వరకు చెల్లించలేదన్నారు. దీనివల్ల రైతులకు ఉచిత పంటల బీమా చెల్లింపులు నిలిచిపోయే ప్రమాదం ఏర్పడిందని, ఖరీఫ్ సీజన్కు సంబంధించి ఉచిత పంటల బీమా ప్రీమియంను మా ప్రభుత్వ హయాంలో ప్రతి ఏటా ఏప్రిల్, మే నెలలో చెల్లించి నష్టపోయే రైతులను జూన్లో ఆదుకున్నామన్నారు. ఖరీఫ్ పంట వేసే సమయానికి రైతులపై పైసా భారం పడకుండా ఉచిత పంటల బీమా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించి సమర్థవంతంగా అమలు చేశామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం చెల్లించిన వెంటనే కేంద్రం కూడా వెంటనే తన వాటా కూడా విడుదల చేస్తుందని, ఇది జరిగిన సుమారు 30 రోజుల్లోగా బీమా కంపెనీ పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లిస్తుందన్నారు. ఇదే మాదిరిగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 54.55 లక్షల మంది రైతులకు గతంలో ఎన్నడూ లేని విధంగా 7,802 కోట్లు అందించి వారికి అండగా నిలిచామన్నారు. తద్వారా ఉచిత పంటల బీమా విషయంలో మన రాష్ట్రం దేశంలో పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. అయితే 2023-24 ఖరీఫ్ సీజన్కు సంబంధించి ఎన్నికల కోడ్ కారణంగా ప్రీమియం చెల్లింపులు నిలిచిపోయాయన్నారు. ఆ తర్వాత వచ్చిన టీడీపీ ప్రభుత్వం వెంటనే స్పందించి చెల్లించాల్సి ఉన్నప్పటికీ దాని గురించి పట్టించుకోవటం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ప్రీమియం కట్టకపోవడంతో కేంద్రం కూడా తన వాటాను ఇప్పటికీ ఇవ్వలేదన్నారు. ఇప్పటికీ జూన్, జులై మాసాలు గడిచిపోయాయి. ఆగస్టు నెలలో పక్షం రోజులు పూర్తి కావస్తున్నాయి. అయినా మీ ప్రభుత్వంలో ఎలాంటి కదలిక లేకపోవడం అత్యంత విచారకరమన్నారు వైఎస్ జగన్. ఈ సంవత్సరం కోస్తాలో అతివృష్టి, రాయలసీమలో కరువు వల్ల పంటల దెబ్బతినే ప్రమాదం నెలకొందన్నారు వైఎస్ జగన్. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనత వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారని, ఇప్పటికైనా మేల్కొని వెంటనే ఉచిత పంటల బీమా ప్రీమియం తక్షణమే చెల్లించి రైతులకు పంటల బీమా కింద చెల్లింపులు జరిగేలా చర్యలను చేపట్టాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. అలాగే రైతుకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా సొమ్ము ఏటా 20,000 ఇస్తామని సూపర్ 6 హామీల్లో పేర్కొన్నారు. మీరిచ్చే పెట్టుబడి సహాయం కోసం రైతులంతా ఎదురు చూస్తున్నారని, ఖరీఫ్ సీజన్ దాదాపు పూర్తి కావస్తున్నా ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి ప్రకటన లేదన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కోవిడ్తో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ కుదేలైనా క్రమం తప్పకుండా రైతులకు రైతు భరోసా అందించామన్నారు. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా సీజన్లో రైతు భరోసా చెల్లించినట్టు తెలిపారు. ఈ విధంగా 53.58 లక్షల మంది రైతులకు 34,288 కోట్లు పెట్టుబడి సాయం చేశామన్నారు. ఇప్పుడు రైతులు పెట్టుబడుల కోసం బ్యాంకుల చుట్టూ, వడ్డీ వ్యాపారాల చుట్టూ మళ్లీ తిరిగే పరిస్థితులు తీసుకొచ్చారు. వెంటనే పెట్టుబడి సహాయం కింద రైతులకు మీరు ఇస్తానన్న డబ్బులు సహా ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టి ఆ 2023-24కు సంబంధించిన ఇన్సూరెన్స్ సొమ్మును తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని గుర్తుపెట్టుకోండి చంద్రబాబు అంటూ ఎక్స్లో ట్వీట్ చేశారు వైఎస్ జగన్.